మీ కొడుకు లెక్క ఈ గ్రామం నుంచి నేను మీకు పనిచేస్తా. ఎవరన్నా డబ్బులు ఇస్తే తీసుకోండి, అవి మీ డబ్బులే. అవి ఈ రోజు ఈ చేతినిస్తే రేపు ఈ చేతులు తీసుకుంటారు. అంటే 1000 రూపాయలు ఇచ్చిన కదా అందులో పని పడ్డ 10,000 తీసుకుంటారు. దోపిడీ చేయడం కోసమే చాలా మంది రెడీ ఉన్నారు. దోపిడీ చేయడం కోసమే ఊరి మీద సంపద కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, నరేంద్ర మోడీ కాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, ఎమ్మెల్యే నిధులు వస్తాయి, ఎంపీ నిధులు వస్తాయి. ఈ డబ్బులన్నీ ఏమైతానే? ఎవరి హయాంలో ఎక్కడ జరుగుతుంది దోపిడీ? గ్రామ పంచాయతీలో రిజిస్టర్ ఉండాలి. ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరు ఖర్చు పెట్టిండ్రు, ఎవరు ఖర్చు పెడతారు? నిధులు స్టోరే నీళ్లు ఉంటాయి. ఏ ట్యాంక్ వస్తుంది, ఏ ట్యాంక్ కలర్ ఎత్తాలు, కొత్త దొంగ బిల్లులు పెడతారు. సపోజ్ ఎక్కడ రోడ్ వస్తుంది 15,000 అయితే 30 లక్షలు ఎప్పుడు ఎట్లా బిల్లులు పెడతారు? మీకు తెలియదు. ఇది ఒక వ్యూహం ఉన్నది. ఆ వ్యూహాన్ని ఛేదించడం కోసమే గవర్నమెంట్, ప్రైవేటు, విద్యావంతులు అందరూ ఒకటే మాట. నేను మీకు తెలుసో తెలియదు, నన్ను నమ్మి ఓటేది కుల మత భేదాలు లేకుండా మీకోసం స్టాండ్ తీసుకుంటా. నేను ఒక్కసారి అవకాశం నేను యువకున్నైనా చేతులు జోడించి అడుగుతాను.